గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపైకి వేంచేపు చేసి కన్నుల పండువగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వందలాది మంది భక్తులు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నీనా నిగమ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించిన నీనా నిగమ్ మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపరిచే నగదు, మద్యం, ఉచిత బహుమతులు పంపిణీపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించి అరికట్టాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు, నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో నీనా నిగమ్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్రమంగా మద్యం, నగదు తరలింపు జరగకుండా అడ్డుకోవడంతో పాటు అభ్యర్థులు నిర్దేశించిన వ్యయ పరిమితి మించకుండా నిరంతరం పరిశీలించాలని సూచించారు. నీనా నిగమ్కు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూంలోని ఎంసీసీ, సివిజిల్, ఈఎస్ఎంఎస్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల రియల్ టైమ్ మూవ్మెంట్, ఈటీబీఎస్, సక్షం, ఎన్కోర్, సువిధ మానిటరింగ్ విభాగాల పనితీరును వివరించారు. ఐపీఎస్ అధికారులను బదిలీలు చేయగా వాటిలో భాగంగా గుంటూరు రేంజ్ ఐజీగా ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియమితులయ్యారు. ఏప్రిల్ 4వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను గుంటూరు జిల్లాలో త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. జిల్లాలోని 1915 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికే పూర్తి కావచ్చింది. ఈ పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి శిక్షణా కేంద్రాల కేటాయింపుకు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 4,600 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించవలసిన విధులపై శిక్షణ అందించారు. బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని ఏప్రిల్ 5వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ దాదాపు 40 ఏళ్ల పాటు వివిధ కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారని, కేంద్ర వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని కూడా సాకారం చేసి భారత ఆహార గిడ్డంగులను ఏర్పాటు చేయడంలో కృషి చేసిన మేధావి అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్లో నైపుణ్యం అందించడం ద్వారా వారు ప్రపంచ స్థాయి విద్యకు సమాయత్తమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం వారికి టోఫెల్లో ప్రిపరేటరీ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 10న గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో 9,524 మంది ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, 46,900 మంది ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు తమకెంతో ఆసక్తిగా ఉండటమే కాక ఇంగ్లీష్పై పట్టు పెంచుతున్నాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఆనందంగా జరుపుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈద్గాలలో ఉదయం నుండే వందలాది మంది చేరుకుని పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పండుగ వాతావరణంలో ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. శ్రీ క్రోధినామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పంచాంగ ప్రవచనాలు నిర్వహించారు. వ్యవసాయానికి పట్టుగొమ్మగా ఉన్న గుంటూరు జిల్లాలోని లాం ఫామ్లో గల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఈ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని సంయుక్తంగా రూపొందించిన వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలను విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఉగాది పర్వదినాన ఆవిష్కరించారు. రాష్ట్రంలో పండే వరి, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజల పంటలు, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, భూసార పరీక్షలతో పాటు సామాజిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు అంశాలను ఈ వ్యవసాయ పంచాంగంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యానవన పంచాంగాలు రాష్ట్రంలోని రైతులకు, ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు, అలాగే మహిళా రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 27 వసంతాల సాహితీ వసంతోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాద్, జస్టిస్ బి కృష్ణమోహన్, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ పండితులు అవధాని డాక్టర్ దూలిపాళ్ల మహాదేవమణికి క్రోధినామ సాహితీ పురస్కారాన్ని, సుప్రసిద్ధ సినీ రచయిత, ఆస్కర్ అవార్డు గ్రహీత చంద్రబోస్కు క్రోధినామ ఆత్మీయ సత్కారాన్ని అందించారు.